హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాలలోని భారతదేశ విద్యా చరిత్ర, కమిషన్లు, కమిటీలు టాపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th to 6th క్లాస్ వరకు బయాలజీ, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కానీ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు ఎన్ని సంవత్సరాలు? బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి కనీస వయస్సు ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఎవరి విద్యా విధానంలో పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ఆరంభమవుతుంది? ఎవరి విద్యా విధానంలో పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ఆరంభమవుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం. మధ్యయుగం నాటి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి పాఠశాలను ఏమని పిలుస్తారు? మధ్యయుగం నాటి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి పాఠశాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మక్తబ్. మక్తబ్. ఇస్లాం విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? ఇస్లాం విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సమనేరులు. సమనేరులు. వేద విద్యా విధానంలో ఉండే విద్యా పద్ధతి వాచక పద్ధతి. ఇందులోను 3 దశల్లో ఒకటి కానిదేది? వేద విద్యా విధానంలో ఉండే పద్ధతి విద్యా పద్ధతి వచ్చేసి వాచక పద్ధతి. ఇందులో 3 దశలు ఉంటాయి, వాటిలో ఒకటి కానిదేది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఉపవాచకం. ఉపవాచకం. జైనుల బోధన విధానం ఏది? జైనుల బోధన విధానం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. అనుకరణ, వైయక్తిక అభ్యసనం, వల్లె వేయడం. అనుకరణ, వైయక్తిక అభ్యసనం, వల్లె వేయడం. వేద విద్యా విధానంలో ప్రస్తావించిన అపర విద్య అంటే ఏమిటి? వేద విద్యా విధానంలో ప్రస్తావించినటువంటి అపర విద్య అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్య. ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్య. భారత్లో మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యా విధానం ఏది? భారత్లో మధ్యయుగంలో కొత్తగా వచ్చినటువంటి విద్యా విధానం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఇస్లాం విద్యా విధానం. ఇస్లాం విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతి ఏది? బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రశ్నోత్తర చర్చ సంభాషణ రాత పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి. ప్రశ్నోత్తర చర్చ సంభాషణ రాత పద్ధతి మరియు ఆచరణాత్మక పద్ధతి. చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో మాతృభాషలో విద్యా బోధన చేసిన వారిలో ఆద్యులు ఎవరు? చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో మాతృభాషలో విద్యా బోధన చేసిన వారిలో ఆద్యులు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 బౌద్ధులు. బౌద్ధులు. భారతదేశంలోని పుస్తకాలన్నీ ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక అల్మారాకు కూడా సరిపోవు అని పేర్కొన్నది ఎవరు? భారతదేశంలోని పుస్తకాలన్నీ ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక అల్మారాకు కూడా సరిపోవు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. వేద విద్యా విధానంలో విద్యార్థి దశ దిగువ పేర్కొన్న ఏ పుస్తకంతో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఉపనయనం. ఉపనయనం. బౌద్ధ విద్యా విధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు? బౌద్ధ విద్యా విధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఉప సదస్సు. ఉప సదస్సు. ఇస్లామిక్ విద్యా నిర్వహణలో ఉన్నత స్థాయి పాఠశాల ఏది? ఇస్లామిక్ విద్యా నిర్వహణలో ఉన్నత స్థాయి పాఠశాల ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 మదరసా. మదరసా. ముస్లిం బాలిక విద్యాలయంలో చేరేటప్పుడు జరిపే ఉత్సవం ఏది?
ముస్లిం బాలిక విద్యాలయంలో చేరేటప్పుడు జరిపే ఉత్సవం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 జర్ఫీ పానీ. జర్ఫీ పానీ. వేదకాలంలో సమస్త జ్ఞానానికి కేంద్ర బిందువు ఏది? వేదకాలంలో సమస్త జ్ఞానానికి కేంద్ర బిందువు ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 గురువు. గురువు. వృత్తి, పారిశ్రామిక విద్యలపై శ్రద్ధ చూపిన విద్యా విధానం ఏది? వృత్తి, పారిశ్రామిక విద్యలపై శ్రద్ధ చూపిన విద్యా విధానం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం. వేద విద్యా విధానంలో విద్యార్థి దశ ముగింపును తెలియజేసే పుస్తకం ఏది? వేద విద్యా విధానంలో విద్యార్థి దశ ముగింపును తెలియజేసే పుస్తకం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సమవర్తన ఉత్సవం. సమవర్తన ఉత్సవం. వేద విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చిదగినవి ఏవి? వేద విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చిదగినవి ఏవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పరిషత్. పరిషత్. వేదకాలంలో విద్యా బోధన ప్రముఖంగా ఏ భాషలో జరిగేది? వేదకాలంలో విద్యా బోధన ప్రముఖంగా ఏ భాషలో జరిగేది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సంస్కృతం. సంస్కృతం. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పాలి ప్రాకృతం భాషలు. పాలి ప్రాకృతం భాషలు. వేదకాల అనంతరం వివిధ క్రతువులు ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్హులు ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆధ్వర్య. ఆధ్వర్య. ఉపనిషత్తుల కాలంలో శిష్యులకు ఉండే ఆచరణాత్మక విద్య ఏది? ఉపనిషత్తుల కాలంలో శిష్యులకు ఉండే ఆచరణాత్మక విద్య ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. యజ్ఞం, సంగీతం నేర్చుకోవడం, భిక్షాటన, నేల సాగు, ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకోవడం. యజ్ఞం, సంగీతం నేర్చుకోవడం, భిక్షాటన, నేల సాగు, ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకోవడం. మంత్రాలను ఒకసారి విని గుర్తించుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు ఏది? మంత్రాలను ఒకసారి గుర్తించుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 శృతధరులు. శృతధరులు. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు ఏది? వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చే పేరు ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 బ్రహ్మవాదిని. బ్రహ్మవాదిని. వేదకాలంలో ఆవు పాలు పితికే విద్య నేర్పిన అమ్మాయిలను ఏమని పిలిచేవారు? వేదకాలంలో ఆవు పాలు పితికే విద్య నేర్చిన అమ్మాయిలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 దుహిత. దుహిత. విద్య భావనకు సంబంధించిన శిక్ష అనే పదం సంస్కృత మూలమైన క్లాస్ నుంచి గ్రహించారు. క్లాస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 బోధించడం, నేర్పడం, నియంత్రించడం. బోధించడం, నేర్పడం, నియంత్రించడం. ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో, మానసిక బలం పెరిగి విస్తరిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారో అలాంటి విద్య మనకు కావాలి అని ప్రబోధించిన వారు ఎవరు? ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో, మానసిక బలం పెరిగి విస్తరిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారో అలాంటి విద్య మనకు కావాలి అని ప్రబోధించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడు. 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 425. 425. ఉచిత విద్యా విధానం ఎవరి ముఖ్య లక్షణం? ఉచిత విద్యా విధానం ఎవరి ముఖ్య లక్షణం? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందింది ఏది? వైద్య విద్యలో అత్యంత ఉత్తమమైన విద్యాపీఠంగా రూపొందినది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 తక్షశిల. తక్షశిల. గతం మన పునాది, వర్తమానం మన ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం అన్నది ఎవరు? గతం మన పునాది, వర్తమానం మన ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం అన్నది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అరవిందుడు. అరవిందుడు. వారసత్వ లక్షణాలు విచారించిన తర్వాత విద్యను అందించే విధానం ఏది? వారసత్వ లక్షణాలను విచారించిన తర్వాత విద్యను అందించే విధానం ఏది? ఆన్సర్ ఇస్
ఆప్షన్ 3 హైందవ విద్యా విధానం. హైందవ విద్యా విధానం. విద్యార్థులు తమకు నచ్చిన సందేహాలను చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడంలో దేనికి సంబంధించింది? విద్యార్థులు తమకు వచ్చిన సందేహాలను చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడంలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మననం. మననం. లాటిన్ భాషలో ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటి? లాటిన్ భాషలో ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వృద్ధులేకి తేవడం. వృద్ధులేకి తేవడం. విద్య అంటే దారి చూపడం అని తెలిపింది ఎవరు? విద్య అంటే దారి చూపడం అని తెలిపింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. ఉపనిషత్తులు. అల్పసంఖ్యాకులు వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చు అని పేర్కొనే భారత రాజ్యాంగ నిబంధన ఎంత? అల్పసంఖ్యాకులు వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చు అని పేర్కొనే భారత రాజ్యాంగ నిబంధన ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 14వ నిబంధన. 14వ నిబంధన. చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఏ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు? చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఏ చర్యలు తీసుకోవాలని పుస్తకంలో పేర్కొన్నాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆంగ్లం విద్యను అందించడం, క్రైస్తవం వ్యాప్తి. ఆంగ్లం విద్యను అందించడం, క్రైస్తవ వ్యాప్తి. ఎవరి విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం. కింది వాటిలో వేద విద్య లక్షణం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఉచిత విద్య. ఉచిత విద్య. సత్యాన్వేషణ చేసేదే విద్య అని అన్నది ఎవరు? సత్యాన్వేషణ చేసేదే విద్య అని అన్నది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సోక్రటీస్. సోక్రటీస్. జైన మతంలోని పంచ మహావ్రతాల్లో లేనిది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ధర్మం. ధర్మం. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య ఎవరి విద్యా విధానంలో భాగం? ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య ఎవరి విద్యా విధానంలో భాగం? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 జైన విద్య. జైన విద్యా విధానం. వర్ణ వ్యవస్థ ఎవరి విద్యా విధానంలో ఎక్కువ ప్రభావం చూపింది? వర్ణ వ్యవస్థ ఎవరి విద్యా విధానంలో ఎక్కువ ప్రభావం చూపింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వేద విద్య. వేద విద్య. ఎడ్యుకేర్, ఎడ్యుసూర్ అనేవి ఏ భాషా పదాలు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 లాటిన్. లాటిన్. త్రిధ్రువ విధాన ప్రక్రియలను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? త్రిధ్రువ విధాన ప్రక్రియలను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జాన్ డ్యూయి. జాన్ డ్యూయి. కింది వాటిలో సమకాలీన విద్యా ధ్యేయాలకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 వృత్తి కోసం విద్య. వృత్తి కోసం విద్య. ఏ విధానంలో లక్ష్యాలు, ప్రణాళికలు ఉంటాయి కానీ నియమ నిబంధనలు సరళంగా ఉంటాయి? ఏ విధానంలో లక్ష్యాలు, ప్రణాళికలు ఉంటాయి కానీ నియమ నిబంధనలు సరళంగా ఉంటాయి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 నిరంతర విద్య. నిరంతర విద్య. టువార్డ్స్ అన్ ఎన్లైటెన్డ్ అండ్ హ్యూమన్ సొసైటీ నివేదిక ఉన్న కమిటీ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఆచార్య రామ్మూర్తి కమిటీ. ప్రాథమికోన్నత పాఠశాలను 4:1 నుంచి 2:1కి పెంచాలని సూచించిన కమిటీ ఏది? ప్రాథమికోన్నత పాఠశాలను 4:1 నుంచి 2:1కి పెంచాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ. జనార్దన్ రెడ్డి కమిటీ. విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యం ఇచ్చిన కమిటీ ఏది? విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యతనిచ్చినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 మాల్కం ఆదిశేషయ్య కమిటీ. మాల్కం ఆదిశేషయ్య కమిటీ. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సాధారణ పాఠశాలలోని సమ్మిళిత విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సాధారణ పాఠశాలలోని సమ్మిళిత విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. నల్లబల్ల పథకాన్ని ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలని పేర్కొన్న కమిటీ ఏది?
నల్లబల్ల పథకాన్ని ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలని పేర్కొన్న కమిటీ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ. జనార్దన్ రెడ్డి కమిటీ. యశ్పాల్ కమిటీని ఎప్పుడు నియమించారు? యశ్పాల్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 1992. 1992. ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలని ఎవరు సూచించారు? ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలని ఎవరు సూచించారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ఏ సంవత్సరం నాటికి 11 ఏళ్లు నిండిన పిల్లలందరూ 5 సంవత్సరాల పాఠశాల విద్య గడపాలని సూచించింది? జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ఏ సంవత్సరం నాటికి 11 ఏళ్లు నిండిన పిల్లలందరూ 5 సంవత్సరాల పాఠశాల విద్య గడపాలని సూచించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 1990. 1990. సమ్మిళిత విద్య దేనికి అనుగుణ్యం? సమ్మిళిత విద్య దేనికి అనుగుణ్యం? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానం సూచనలు. 1986 జాతీయ విద్యా విధానం సూచనలు. జాతీయ విద్యా విధానం 1986 ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలేవి? జాతీయ విద్యా విధానం 1986 ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలు ఏవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 నవోదయ పాఠశాలలు. నవోదయ పాఠశాలలు. ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ, అందులోని వృత్తి పూర్వక వ్యత్యంతరాలు లేనిది అని ప్రకటించింది ఏది? ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ, అందులోని వృత్తి పూర్వక వ్యత్యంతరాలు లేనిది అని ప్రకటించింది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. మనిషిని జాతీయ వనరుగా భావించకుండా అతడిలోని మానవత్వాన్ని వెలికితీసే విధంగా విద్యా విధానం ఉండాలని సూచించింది ఎవరు? మనిషిని జాతీయ వనరుగా భావించకుండా అతడిలోని మానవత్వాన్ని వెలికితీసే విద్యా విధానంగా ఉండాలని సూచించింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఆచార్య రామ్మూర్తి కమిటీ. 1993లో యశ్పాల్ కమిటీ ఏ పేరుతో కేంద్రానికి నివేదికను సమర్పించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 భారం లేని అభ్యసనం. భారం లేని అభ్యసనం. ప్రాథమిక తరగతుల్లో ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించరాదని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ప్రాథమిక తరగతుల్లో ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించరాదని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఆచార్య రామ్మూర్తి కమిటీ. 1986 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం తీసుకొచ్చిన ఆచరణ కార్యక్రమాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? 1986 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం తీసుకువచ్చిన ఆచరణ కార్యక్రమాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 1992. 1992. ఏ కార్యక్రమంలో భాగంగా జిల్లా బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? ఏ కార్యక్రమంలో భాగంగా జిల్లా బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఆచరణాత్మక కార్యక్రమం 1992. ఆచరణాత్మక కార్యక్రమం 1992. పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చోటు ఉండాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చోటు ఉండాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. వృత్తిపూర్వక, వృత్యంతర విద్యను వేరు చేసి చూడలేం. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వడానికి డిఐఇటిలు స్థాపించాలి అని పేర్కొంది ఏది? వృత్తిపూర్వక, వృత్యంతర విద్యను వేరు చేసి చూడలేం. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వడానికి డిఐఇటిలు స్థాపించాలి అని పేర్కొంది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించి పూర్వ ప్రాథమిక విద్యను ఆదేశిక సూత్రాల్లో పొందుపరచాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించి పూర్వ ప్రాథమిక విద్యను ఆదేశిక సూత్రాల్లో పొందుపరచాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది?
ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆచార్య రామ్మూర్తి కమిషన్. ఆచార్య రామ్మూర్తి కమిషన్ 1986 భారత జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి ఆచరణాత్మక సిఫార్సులు చేయమని నియమించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆచరణాత్మక కార్యక్రమం 1992. ఆచరణాత్మక కార్యక్రమం 1992. పాఠశాల లేని ప్రాంతాల్లో శిక్షా కర్మిని నియమించి ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? పాఠశాల లేని ప్రాంతాల్లో శిక్షా కర్మిని నియమించి ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఇంటర్ స్థాయిలో సెమిస్టర్ విద్యా విధానాన్ని కొనసాగించాలని సూచించింది ఏది? ఇంటర్ స్థాయిలో సెమిస్టర్ విద్యా విధానాన్ని కొనసాగించాలని సూచించింది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మల్కాన్ ఆదిశేషయ్య కమిటీ. మల్కాన్ ఆదిశేషయ్య కమిటీ. భారతదేశానికి రాజీవ్ గాంధీ ఇచ్చిన వీరునామా అని పివి నరసింహారావు దేనికి పేర్కొన్నాడు? భారతదేశానికి రాజీవ్ గాంధీ ఇచ్చిన వీరునామా అని పివి నరసింహారావు దేన్ని పేర్కొన్నాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. యశ్పాల్ కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత? యశ్పాల్ కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 7. ప్రతి 2 ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరు? ప్రతి 2 ప్రాథమిక పాఠశాలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ. జనార్దన్ రెడ్డి కమిటీ. శిక్షా కర్మి అంటే ఏమిటి? శిక్షా కర్మి అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 విద్యా సహాయకులు. విద్యా సహాయకులు. అంగన్వాడీ కేంద్రాల్లో నియామకం పొందే వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది ఎవరు? అంగన్వాడీ కేంద్రాల్లో నియామకం పొందే వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ. జనార్దన్ రెడ్డి కమిటీ. ఎన్నో రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థలను స్థాపించి వాటి ద్వారా విద్య నిర్వహణ అనేది కొనసాగించాలని ఆచరణాత్మక కార్యక్రమం 1992 సూచించింది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టకముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలి అని పేర్కొన్నది ఎవరు? 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టకముందే దేశంలోని ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 జనార్దన్ రెడ్డి కమిటీ. జనార్దన్ రెడ్డి కమిటీ. ప్రాథమిక స్థాయిలో నల్లబల్ల పథకాన్ని అమలు పరచాలని సూచించింది ఎవరు? ప్రాథమిక స్థాయిలో నల్లబల్ల పథకాన్ని అమలు పరచాలని సూచించింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. పాఠశాల సముదాయాలు ఏర్పాటు చేసి సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించింది ఎవరు? పాఠశాల సముదాయాలను ఏర్పాటు చేసి సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆచార్య రామ్మూర్తి కమిటీ. జనార్దన్ రెడ్డి కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత? జనార్దన్ రెడ్డి కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 16 మంది. 16 మంది. ఆచార్య రామ్మూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది? ఆచార్య రామ్మూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 1990 మే 7. 1990 మే 7. కింది వాటిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫారసు కానిదేది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పని అనుభవాన్ని తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉంది. పని అనుభవాన్ని తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉంది. ఇంటర్ విద్యను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో కలపాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఇంటర్ విద్యను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో కలపాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మాధ్యమిక విద్యా కమిషన్. మాధ్యమిక విద్యా కమిషన్. పరీక్ష విధానాన్ని సంస్కరించి దానిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? పరీక్ష విధానాన్ని సంస్కరించి దానిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్. 1947 నాటికి భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత?
1947 నాటికి భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 15%. 15%. ఎవరి ఆధ్వర్యంలో 1952లో మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటయింది? ఎవరి ఆధ్వర్యంలో 1952లో మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటయింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కేఏబిఈ. కేఏబిఈ. ప్రతి పరీక్షలో ఎంత శాతం లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ సూచించారు? ప్రతి పరీక్షలో ఎంత శాతం లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని లక్ష్మణస్వామి మొదలియార్ సూచించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 15-40%. 15-40%. దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను స్థాపించాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను స్థాపించాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్. ఏ కమిటీ సూచనల మేరకు 1953 నుంచి అధ్యాపకుల వేతనాలు మెరుగయ్యాయి? ఏ కమిటీ సూచనల మేరకు 1953 నుంచి అధ్యాపకుల వేతనాలు మెరుగయ్యాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాధాకృష్ణన్ కమిషన్. రాధాకృష్ణన్ కమిషన్. విద్యా దశల్లో సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? విద్యా దశలో సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? కొఠారి కమిషన్ కు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. విద్య అనేది వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి. బాలికల విద్యను ప్రోత్సహించాలి. ప్రాథమిక స్థాయిలో ట్యూషన్ ఫీజు విధించరాదు అని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ప్రాథమిక స్థాయిలో ట్యూషన్ ఫీజు విధించరాదని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో ఏ కమిషన్ తన నివేదికను ప్రారంభించింది? భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో ఏ కమిషన్ తన నివేదికను ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ప్రకారం మాధ్యమిక ఉపాధ్యాయుల శిక్షణ కాలం ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 2 ఏళ్ళు. 2 ఏళ్ళు. కొఠారి కమిషన్ నివేదిక తక్షణ ఫలితం ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 10+2+3 విద్యా విధానం. 10+2+3 విద్యా విధానం. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని పేర్కొన్న కమిషన్ ఏది? మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని పేర్కొన్న కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా విధానం. సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్. భారతీయ విద్యా కమిషన్ అని దేన్ని అంటారు? భారతీయ విద్యా కమిషన్ అని దేన్ని అంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. పాఠశాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? పాఠశాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నటువంటి విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పటేల్ సిఫారసులో పొందుపరచనిది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 టైం టేబుల్ దృఢంగా ఉండాలి. టైం టేబుల్ దృఢంగా ఉండాలి. 10 ఏళ్ల పాఠశాల విద్యలో ఏవి తప్పనిసరిగా ఉండాలని కొఠారి కమిషన్ పేర్కొంది? 10 ఏళ్ల పాఠశాల విద్యలో ఏవి తప్పనిసరిగా ఉండాలని కొఠారి కమిషన్ పేర్కొంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సైన్స్, గణితం. సైన్స్ మరియు గణితం. మానవ శక్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యను విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? మానవ శక్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యను విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. తరగతి గది ఒక్కటే అభ్యసనానికి ఆధారం కాకూడదు అని పేర్కొన్నది ఎవరు? తరగతి గది ఒకటే అభ్యసనానికి ఆధారం కాకూడదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఇస్
ఆప్షన్ 1 కొఠారి కమిషన్. ఎస్‌యుపిడబ్ల్యూ అంటే ఏమిటి? ఎస్‌యుపిడబ్ల్యూ అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సోషియల్లీ యూజ్‌ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్. సోషియల్లీ యూజ్‌ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోంవర్క్ నిషేధించాలి అని పేర్కొన్న కమిషన్ ఏది? ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోంవర్క్ నిషేధించాలని పేర్కొన్న కమిషన్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ సూచనల ప్రకారం పాఠ్యపుస్తకాల తయారీ, బోధన ఉపకరణాల తయారీ దేని ఆధారంగా జరగాలి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎన్‌సీఈఆర్‌టీ. ఎన్‌సీఈఆర్‌టీ. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అధ్యక్షుడైన ఈశ్వరీబాయి పటేల్ ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గుజరాత్. గుజరాత్. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఐటీఐ పాలిటెక్నిక్ శిక్షణ సంస్థ ఏర్పాటు చేసింది ఈ కమిషన్. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఐటీఐ పాలిటెక్నిక్ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసింది ఈ కమిటీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1968 జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా విధానం 1968. కరికులం రివ్యూ కమిటీ అని దేన్ని అంటారు? కరికులం రివ్యూ కమిటీ అని దేన్ని అంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని పేర్కొన్నది ఎవరు? ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1968. జాతీయ విద్యా విధానం 1968. విద్యార్థులను సరైన దారిలో పెట్టడానికి మార్గదర్శక సేవలను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. విద్యను అనియత రూపంలో అందించాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? విద్యను అనియత రూపంలో అందించాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ప్రస్తుతం భవిష్యత్తులో విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని పేర్కొన్నది ఎవరు? ప్రస్తుతం భవిష్యత్తులో విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. కొఠారి కమిషన్ తన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి చాగ్లాకు ఎప్పుడు సమర్పించింది? కొఠారి కమిషన్ తన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి చాగ్లాకు ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1966 జూన్ 29. 1966 జూన్ 29. ఎస్‌యుపిడబ్ల్యూ కోసం ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ వారానికి గరిష్టంగా ఎన్ని గంటలు కేటాయించాలని సిఫారసు చేసింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6 గంటలు. 6 గంటలు. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఈశ్వర్భాయ్ పటేల్